సొంతగడ్డపై భారత బౌలర్లు అద్దరగొట్టారు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టులో స్టార్ పేసర్ బుమ్రా దెబ్బకు సౌతాఫ్రికా విలవిల్లాడింది. బుమ్రా పదునైన బౌలింగ్కు సఫారీ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక చేతులెత్తేశారు. 5 వికెట్లతో సౌతాఫ్రికాను దారుణంగా దెబ్బకొట్టిన బుమ్రా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. తక్కువ ఎకానమీతో 200కు పైగా వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఓవరాల్గా తొలి రోజు ఆటలో బుమ్రా షో హైలైట్గా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఒక దశలో 57/0తో పటిష్ట స్థితిలో నిలిచిన ప్రోటీస్ టీం ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకొల్లింది. 55 ఓవర్లలో 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బహుమా తమ బ్యాటర్లపై నమ్మకంతో ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ దక్షిణాఫ్రికా ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. వన్డే తరహాలో పరుగులు రాబట్టారు. దీంతో 10 ఓవర్లలోనే ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టపోకుండా 50 పరుగుల మార్కును దాటింది. ఈ సమయంలో బుమ్రా షాక్ ఇచ్చాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లు ర్యాన్ రికల్టన్, మార్క్ రమ్నీ పెవిలియన్ పంపించారు. దీంతో తొలి సెషన్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఇక రెండో సెషన్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ సెషన్లో 25 ఓవర్లలో దక్షిణాఫ్రికా 49 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో మిగతా 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కు తెరదించాడు. దీంతో ప్రోటీస్ టీం 55 ఓవర్లలో 159 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత బౌలర్లలో అత్యధికంగా జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్ 2, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ లో త్వరగానే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న జైస్వాల్ కేవలం 12 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ అనూహ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 13, సుందర్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టీమిండియా 122 పరుగులు వెనుకబడి ఉండగా రెండో రోజు భారీ స్కోర్ సాధిస్తే పట్టు బిగించే అవకాశం ఉంటుంది.